కుమారుడు తమను చూసుకోవాల్సిన వయసులో మనవరాళ్ళు కోడలి బాధ్యత మీద పడటంతో అతను తట్టుకోలేకపోయాడు. పైసా ఖర్చు పెట్టాలంటేనే 10 సార్లు ఆలోచించే ఆ పెద్దాయన వయోభారంతో కుటుంబ భారం మోయాల్సి రావడం జీర్ణించుకోలేకపోయాడు. కుమారుడు చనిపోయాడన్న బాధ, మనవరాళ్ల బాధ్యత మీద పడిందన్న వేదన తట్టుకోలేక నిత్యం భార్యతో గొడవ పెట్టుకునేవాడు. అయితే ఉన్న దాంట్లోనే సర్దుకుపోదామని ఆ అర్ధాంకి అనడమే పాపమైంది. పట్టరాని కోపంతో కోడలి కళ్ళ ముందే ఆ భర్త భార్యను ఏం చేశాడో చూడండి. భర్త చనిపోయిన భార్య 2 బిడ్డలను తీసుకొని అత్తింటికి తలదాచుకునేందుకు వచ్చింది. కూతురైన కోడలైనా ఒకటేనని భావించిన అత్తగారు ఆమెను కడుపులో పెట్టి చూసుకోవాలనుకుంది. కొడుకు చనిపోయినా రత్నాల్లాంటి 2 మనవరాళ్లలో అతన్ని చూసుకోవాలని భావించింది. అయితే డబ్బులు ఖర్చు చేయడంలో పైసా లెక్కలు చూసే ఆమె భర్తకు మాత్రం ఇదంతా ఇష్టం లేదు. అప్పటికే వయోవృద్ధులైన మనం వాళ్లను పోషించి పెళ్లిళ్లు చేసేంత స్తోమత లేదని భార్యతో గొడవ పెట్టుకుంటున్నాడు. కుటుంబ భారాన్ని మొయ్యలేనని తెగేసి చెప్పాడు. 40 ఏళ్ల పాటు భర్తతో కాపురం చేసిన అతని కోపం, ఆలోచన విధానాన్ని మాత్రం ఆ వృద్ధురాలు అంచనా వేయలేకపోయింది. మెల్లగా చెబితే వింటాడులే అని అనుకుంది. ఇదే విషయంపై రోజూ గొడవలు జరుగుతున్నా అన్నీ సర్దుకుంటాయిలే అనుకుంది. కాని తను చెప్పిన మాట వినడం లేదని ఆ భర్త ఏం చేశాడు? 4 దశాబ్దాలు తనతో కలిసి కాపురం చేసిన భార్య విషయంలో విచక్షణ కోల్పోయి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం రఘుదేవపురంలో మండే ఎండలకు మిట్ట మధ్యాహ్నం అందరూ ఇళ్లల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఉన్నట్టుండి ఓ ఇంట్లో నుంచి పెద్దావిడ అరుపులు, కేకలు రావడంతో కోడలు పరిగెత్తుకుంటూ వెళ్లి చూసింది. కాని అప్పటికే గది లోపల గడియ పెట్టి ఉండటంతో కిటికీలోంచి తొంగి చూసింది. తన కళ్ల ముందే మామయ్య అత్తయ్య గొంతు కోయడం చూసి హడలిపోయింది. అత్తయ్యను చంపొద్దు మామయ్య అంటూ ప్రాధేయపడింది. అయినా ఆ వృద్ధుడు పట్టించుకోలేదు. ఆమె చనిపోయే వరకు పీక కోసి అనంతరం తాను ఆత్మహత్య చేసుకునేందుకు గొంతు కోసుకున్నాడు. డెబ్బై 75 ఏళ్ల కోట నూకరాజు, అతని భార్య సుబ్బలక్ష్మి రఘుదేవపురంలో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇద్దరికీ పెళ్లిళ్లు చేసేశారు. అయితే ఇటీవల కుమారుడు శ్రీనివాస ఆంజనేయులు గుండెపోటుతో అకాల మరణం చెందడంతో వృద్ధ దంపతులు డీలా పడిపోయారు. ఆ తర్వాత దశదిన కర్మ కార్యక్రమాలన్నీ ముగించుకొని ఇంటికి చేరుకోగా కోడలతో పాటు 10 ఇంటర్ చదివే 2 మనవరాళ్లు కూడా వారితో పాటే వచ్చారు. అయితే అప్పటికే వృద్ధులైన తాము వారి పోషణా భారం భరించలేనని నూకరాజు భార్యతో చెప్పాడు. ఇప్పటికిప్పుడు వాళ్ళు ఎక్కడికి పోతారని ఏదో విధంగా సర్దుకుందామని సుబ్బలక్ష్మి చెబుతూ వస్తోంది. ఇదే విషయంపై భార్యాభర్తల మధ్య రోజూ గొడవ జరుగుతోంది. సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామంలో కోట సుబ్బలక్ష్మి అనే ఆమె భర్త నూకరాజు అతి పైశాచికంగా హత్య చేశాడు. అబ్బాయి కూడా పెళ్ళయింది. అతను 40 years. అతనికి 2 అమ్మాయిలు. రీసెంట్గా కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్ ద్వారా చనిపోవడం జరిగింది. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు, కోడలు, 2 మనవరాళ్ళు కలిసి ఒకే ఇంట్లో కాపురం ఉంటున్నారు. నూకరాజు తరచూ ఆమె భార్యతో ఈ మనవరాళ్ళ బాధ్యత నా మీద పడుతుంది, నేను పెద్ద వయోవృద్ధుని అయిపోయాను అని మాట్లాడటం, ఆ విషయం మీద ఆమె వాళ్ళ తల్లి చూసుకుంటుంది, లేకపోతే వాళ్ళ బంధువులు చూస్తారు అనటం, వీళ్ళ మధ్య ఆ మాటలు చిలికి గాలివానలాగా అవటం జరిగింది. ఇతను ఫస్ట్ నుంచి కూడా డబ్బు అనేది ఖర్చు పెట్టడంలో కొద్దిగా అతను చాలా రిజిడ్గా ఉండేటువంటి వ్యక్తిత్వం ఉంది. భార్యతో వాగ్వాదం పెట్టుకుని ఆమె పీక కూరగాయలు కోసుకునే కత్తితోటి కోసి అక్కడ చంపేశాడు. ఈ క్రమంలో పట్టరాని కోపంతో నూకరాజు భార్య గొంతు కోసి చంపి తాను ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. కోడలు కేకలు వేయడంతో స్థానికులు వచ్చి నూకరాజును రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరణంతో మానసికంగా కుంగిపోవడంతో పాటు వృద్ధాప్యంతో వచ్చిన ఇబ్బందుల వల్లే నూకరాజు ఎలా ప్రవర్తించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మనవరాళ్ల పోషణ ఎలా అంటూ నూకరాజు తరచూ ఆందోళన పడుతూ ఉండేవాడని తెలిసింది.